బ్రేక్ న్యూస్ చూస్తున్నా వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. టికెట్లు కేటాయించకపోవడంతో కాకినాడ జిల్లా వైసీపీలో అసంతృప్తులు చెలరేగాయి. ప్రతిపాడు, జగ్గంపేట, పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు నిరాకరించడంతో పార్టీ మారాలని చూస్తున్నారు. తాజాగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు త్వరలో టీడీపీలో చేరనున్నారు. వచ్చే నెల 5న టీడీపీలో చేరే అవకాశం ఉంది. ఇక 2014లో టీడీపీ తరపున జగ్గంపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలైన చంటిబాబు ఆ తర్వాత వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో గెలిచారు. అయితే వచ్చే ఎన్నికల్లో చంటిబాబుకు జగ్గంపేట టికెట్ను వైసీపీ అధిష్టానం నిరాకరించింది. ఈ విషయాన్ని ఇప్పటికే చంటిబాబుకు జగన్ చెప్పేశారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలతో సమావేశమైన జ్యోతుల చంటిబాబు టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అటు పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే పెండం దొరబాబు సైతం 3 రోజులుగా హైదరాబాద్లో మకాం వేశారు. ఆయన జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అలాగే ప్రతిపాడు వైసీపీ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ సైతం రాజకీయ భవిష్యత్తు కోసం పక్క పార్టీల వైపు చూస్తున్నారు. కాకినాడ జిల్లా వైసీపీలో కుదుపులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కాకినాడ కరెస్పాండెంట్ అప్పారావు అందిస్తారు. అప్పారావు. శ్రీనివాస్, కాకినాడ జిల్లా వైసీపీలో కుదుపులు ప్రారంభమయ్యాయని చెప్పాలి. ప్రస్తుతం ఏదైతే వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు పార్టీలో టికెట్లు జగన్ నిరాకరించడంతో పక్క చూపులు మొదలు పెట్టారు. ముఖ్యంగా చూస్తే కాకినాడ జిల్లాలో ప్రతిపాడు, జగ్గంపేట, పిఠాపురం ఈ 3 వైసీపీ ఎమ్మెల్యేలకు కొన్ని రోజుల కిందట జగన్ నేరుగా పిలిపించుకొని వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం లేదని, పనితీరు ఏమాత్రం బాగోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేశారు. ఈ నేపథ్యంలో ఎంతో కొంత టికెట్ కోసం బతిమాలినప్పటికీ కూడా వైసీపీ అధినేత ఏమాత్రం ఖాతరు చేయకపోవడము, ఎమ్మెల్యేలు నిర్దాక్షిణ్యంగా బలి చేయడంతో చేసేది లేక ప్రస్తుతం ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారు. వాస్తవానికి అధికారికంగా ఎవరైతే 3 నియోజకవర్గాల్లో వైసీపీ ఎవరికి టికెట్లు ఇస్తుందని అధికారిక ప్రకటించిన తర్వాత రాజకీయ భవిష్యత్తు కోసం ప్రకటిస్తామని కొంతవరకు ఎమ్మెల్యేలు ఆగినప్పటికీ కూడా వైసీపీ అధిష్టానం ఎవరైతే రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇస్తుందో పరోక్షంగా కొంతమంది నేతలు చెప్పేశారు. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా టికెట్ మాకు ఖరారు అయిపోయిందని, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే టికెట్ లేదని చెప్పడంతో వాళ్ళందరూ కూడా అప్పుడే ప్రచారం ప్రారంభించిన నేపథ్యంలో వైసీపీ అధిష్టానం తమను అవమానించిందన్న ఆగ్రహంతో ఈ 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో భాగంగా ఇక వైసీపీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు ఏమాత్రం లేదని, ఇంత అవమానించిన తర్వాత కూడా ఇందులో ఉండడం అసాధ్యమని చెప్పి, అదేవిధంగా ఎమ్మెల్యేలుగా 4.5 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న తాము ఇప్పుడు టికెట్ పోవడంతో ద్వితీయ నాయకుల్లాగా పార్టీలో కొనసాగడం ఇక అసంభవం తేల్చుకొని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వైపు ఎమ్మెల్యేలు అందరూ ఎదురు చూపులు చూస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీలో సంబంధించి ఏ నియోజకవర్గం, ఈ 3 నియోజకవర్గం ఎక్కడ ఖాళీ లేకపోవడంతో పార్టీ అయితే తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయినప్పటికీ కూడా షరతులతో సంబంధం లేకుండా తమను పార్టీలో చేర్చుకుంటే చాలని కూడా ఎమ్మెల్యేల వర్గంగా ప్రాధాన్యపడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుని తీసుకుంటే పూర్తిగా ఇక్కడైతే మాజీ మంత్రి తోట నరసింహానికి టికెట్ దాదాపు ఖరారు చేసేసిన నేపథ్యంలో తనను అవమానించిన ఆగ్రహంతో ప్రస్తుతం ఎమ్మెల్యే తన కార్యకర్తలతో ముఖాముఖి కొన్ని రోజులుగా నడిపించారు. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించారు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి అధికారికంగా ప్రకటన విడుదల కావాల్సిందే. ప్రస్తుతం అయితే తన కేడర్ తో తెలుగుదేశం పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి సంకేతాలు పంపినట్టు తెలిసింది. అయితే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జ్యోతుల చంటిబాబు టికెట్ ఇచ్చింది. అయితే ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత తిరిగి 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరి గెలిచారు. ఈ నేపథ్యంలో తదుపరి ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే అటు జ్యోతుల చంటిబాబు గురించి అవునని కానీ కాదని కానీ ఏమాత్రం వ్యతిరేకత కానీ తిరస్కారం కూడా లేదు. దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీలో చేరడానికి వీళ్ళందరూ సిద్ధమైనట్టు తెలిసింది. కానీ అధిష్టానం మాత్రం టికెట్ ఇవ్వడానికి ప్రస్తుతం ఏమాత్రం ఖాళీ లేవని ఇప్పటికే సీనియర్ నేతలు టికెట్లు ఖరారు చేసిన నేపథ్యంలో పార్టీలో పనిచేయడానికి సిద్ధమైతే అనే షరతుతో తీసుకోవడం కూడా పార్టీ సమ్మతించినట్టు తెలుస్తుంది. మరో పక్క ఏదైతే
పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు వైసీపీ ఎమ్మెల్యే ఇతను కూడా టికెట్ నిరాకరించి కాకినాడ ఎంపీ వంగయ్య గీతకి టికెట్ ఇక్కడ ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఇక్కడ సీటు కోల్పోయిన నేపథ్యంలో రాజకీయ భవిష్యత్తు కోసం ఏం చేయాలో తెలిసిన పరిస్థితి నెలకొంది. అయితే పిఠాపురం టికెట్ నిరాకరించిన నేపథ్యంలో కాకినాడ వైసీపీ ఎంపీ టికెట్ కి పరిశీలిస్తున్నట్టు అధిష్టానం చెప్పింది. అయితే ఇప్పుడు వైసీపీపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో కాకినాడ ఎంపీగా తాను పోటీ చేయడానికి ఏమాత్రం సాహసించలేనని చెప్పి కూడా పెండం దొరబాబు వైసీపీ అధిష్టానం తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో అటు జనసేన పార్టీలో చేరేందుకు కూడా ప్రయత్నిస్తడం మనకు పక్కా సమాచారం ఉంది. గడిచిన 3 రోజులుగా ఓ వివాహ కార్యక్రమం పేరుతో 4 రోజులుగా అక్కడే పెండం దొరబాబు మక్కం వేశారు. జనసేన పార్టీతో సంప్రదింపులు చేసి పిఠాపురం జనసేనలో చేరేందుకు కూడా అవకాశం ఉన్నట్టు మనకు తెలిసింది. అటు ప్రతిపాటుకు సంబంధించి పర్వత ప్రసాద్ కూడా టికెట్ ఇవ్వరని ఇప్పటికే పార్టీ అధిష్టానం చెప్పేసింది. అయితే ఈ స్థానంలో మాజీ ఎమ్మెల్యే వరుపు సుబ్బారావు కానీ అదేవిధంగా ముద్రగడ పద్మనాభం కూడా వస్తారని విపరీతంగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తనకు టికెట్ లేని నేపథ్యంలో ఏం చేయాలని అంటే కూడా ఎమ్మెల్యే మల్లగొలాలు పడుతున్నారు. ఇక్కడ టీడీపీకి అభ్యర్థి ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా టికెట్ లేని పరిస్థితుల్లో ఏం చేయాలని తెలుసుకోలేకపోతున్నారు. ప్రస్తుతానికైతే వైసీపీలో జరిగిన అవమానం నేపథ్యంలో తమకు తెలుగుదేశం పార్టీలో టికెట్ లేకపోయినప్పటికీ కూడా అక్కడ గౌరవంగా చూసుకుంటారని పేరు నేపథ్యంలో టీడీపీలో తీసుకుంటే చాలని వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిపించడానికి తాము బలగంతో కూడా సిద్ధంగా ఉందని చెప్పి అధిష్టానానికి తెలుగుదేశం పార్టీ సంకేతాలు పంపుతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ కూడా ఎవరైతే వైసీపీ నుంచి వస్తున్న ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా ఎలా పడతాలో చేర్చుకోకుండా వాళ్ళకున్న చరిత్ర, వాళ్ళకున్న పేరు ప్రఖ్యాతులు అవన్నీ పరిగణలో తీసుకొని గుడ్డిగా కాకుండా మంచి అభ్యర్థులు అయితే తీసుకుంటారని ఇప్పటికే గతంలో చంద్రబాబు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో తమను తీసుకుంటే చాలని టికెట్ హామీ కూడా ఇవ్వవలసిన లేదని చెప్పి అనేక మంది ఎమ్మెల్యేలు కూడా వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. అయితే ప్రస్తుతానికి 3 నియోజకవర్గాల్లో టీడీపీకి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ 3 నియోజకవర్గాల్లో వైసీపీ వీళ్ళకి టికెట్ నిరాకరించిన నేపథ్యంలో ఈ తెలుగుదేశం పార్టీ రావడం చూస్తున్నారు. మరికొన్ని నియోజకవర్గాలు కూడా ఈ తరహా వైసీపీ నేతలు స్థాయితో సంబంధం లేకుండా టికెట్ ఆశావాహులు కూడా భారీ స్థాయిలో టీడీపీ వైపు చూస్తున్నారని చెప్పొచ్చు శ్రీనివాస్.